నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 10/2/1947. అన్న, ఈ మధ్యాహ్నం 12 గంటలకు పుదుచ్చేరి నుంచి ఫ్రెంచ్ స్త్రీలు 3 కారులో వచ్చారు. ఒక ఆమె గవర్నర్ భార్య, మరొక ఆమె సెక్రటరీ భార్య, వారి తాలూకే ఇంకొక ఆమె. భోజనానంతరం విశ్రమించి 2:30 గంటలకు హాలుకు వచ్చారు. ఇద్దరూ కింద కూర్చోలేక భగవాన్ సోఫాకు ఎదురుగా ఉన్న కిటికీలో కూర్చున్నారు. ఒక ఆమె మాత్రం ఎలాగో కిందనే కూర్చున్నది. 3 గంటలు కాగానే 3 లేచి భగవాన్ సెలవు పొంది వెళ్ళిపోయారు. అది చూస్తే లోగడ జరిగిన సంఘటనలన్నీ జ్ఞాపకం వచ్చినవి. అమెరికన్ యువతి కాళ్ళు చాపటం, సమీపవర్తులు కాదనటం, భగవాన్ అవ్వయ్యారు నామదేవుల కథలు చెప్పడం. ఇంతకు ముందు రాశాను కదా, భగవాన్ అవ్వయ్యారు నామదేవుల కథలు చెప్పి మందలించడం ఇంతకు ముందు రాశాను కదా, మరి 2 ఇప్పుడు రాస్తున్నాను. దాదాపు 10 నెలల క్రితం ఫ్రీడ్మెన్ అనే యూరోపియన్తో ఒక వృద్ధురాలు వచ్చి దాదాపు 20 రోజులు ఇక్కడ ఉంది. పాశ్చాత్య పద్ధతిని అనుసరించి కింద కూర్చోవడమే అలవాటు లేని ఆమెకు వయస్సు అధికమవటం వల్ల కూర్చోలేక, కూర్చుంటే లేవలేక అవస్థపడేది. చెయ్యి పట్టి లేవదీసేవాడతడు. ఒకనాటి ఉదయం 8 గంటలకు నేను వెళ్ళేసరికి ఆడవాళ్ల స్థలంలో ముందు వైపున 2 కలిసి కూర్చున్నారు. మిగతా స్త్రీలు కూర్చునేందుకు సందేహిస్తూ ఉంటే, అయ్యా అటు జరగండి అని సౌజ్ఞ చేశాను. వెంటనే జరిగాడు. భగవాన్ కళవళపడుతూ నా వైపు చూశారు. ఎందుకో అర్థం కాలేదు. ఏదో మాట్లాడుతూ భగవాన్ సోఫా పక్కనే నిలిచాను. ఫ్రీడ్మెన్ తటాలున లేచి ఆమె చెయ్యి పుచ్చుకొని లేవదీశాడు. ఆమె కళ్ళు నీళ్లతో నిండినవి. అడగలేక భగవాన్ని సెలవడిగింది. భగవాన్ హృదయం కరుణతో నిండిపోయింది. అనుజ్ఞ చిహ్నంగా తల ఆడించారు. వాళ్ళటు పోగానే భగవాన్ నా వైపు చూసి, పాపం వాళ్ళు ఊరికి పోతున్నారు అన్నారు. నాకేదో అపరాధం చేసినట్టు తోచి, అయ్యో నాకు ఆ సంగతి తెలియదే అన్నాను. పొరపాటు తెలుసుకున్నానని, పశ్చాత్తాపం చెందుతున్నానని భగవాన్ గ్రహించి, అది కాదు, వాళ్ళు కింద కూర్చోడానికి ఎంతో కష్టపడతారు, అందుకే చాలామంది ఇక్కడికి రావాలని కూడా రాక ఊరుకున్నారు. అభ్యాసం లేనిదే కింద కూర్చోలేరు, ఏం చేస్తారు పాపం అని సమాధానంగా మాట్లాడి విరమించారు. కొంతకాలం క్రితం ఒకనాటి ఉదయం కడు బీద వృద్ధురాలు బంధువులతో వచ్చింది ఇక్కడికి. అంతా నమస్కరించి కూర్చుంటే ఆమె మాత్రం అలాగే నించుంది. కూర్చోండమ్మా అన్నాడు కృష్ణస్వామి. కూర్చోలేదు. వాళ్ళు పిలిచారు, పోలేదు. నేను చెప్పాను, అయినా కదల్లేదు. ఇందరు చెప్తుంటే వినరాదు అని గద్దించారొకరు. ప్రశ్నసూచకంగా వాళ్ళ బంధువుల వైపు చూశాను. అమ్మా, ఆమెకు కళ్ళు సరిగా కనిపించవు, దగ్గరకు వెళ్ళి స్వామిని చూడాలంటుంది అన్నదొక ఆమె లేచి. నేను లేచి ఆ వృద్ధురాలు చెయ్యి పట్టుకుని భగవాన్ సోఫా దగ్గరికి తీసుకొని వెళ్ళాను. చెయ్యి కంటి రెప్పపైన అడ్డంగా పెట్టుకుని భగవానుని పరికించి చూసి, అయ్యా నాకు కళ్ళు సరిగా కనపడవు, మనసులోనే మిమ్మల్ని చూసేట్టు అనుగ్రహించండి స్వామి అన్నది. భగవాన్ కృపాపూరిత దృక్కులతో సరి అని సెలవిచ్చారు. వాళ్ళటు పోగానే భగవాన్ మా వైపు చూసి, పాపం ఆమెకు కళ్ళు సరిగా కనపడవు, దగ్గరకు వచ్చి చూడాలంటే ఏమన్నా అంటారేమోనని భయం. ఏం చేస్తుంది, అలాగే నిలబడింది. కళ్ళు లేని వాళ్ళకి మనస్సే కన్ను, ఒకే చూపు, ఇన్ని చూపులుండవు. ఆ మనస్సు కుదరాలి, కానీ కుదిరితే మనకన్నా వాళ్ల పనే మెరుగు అన్నారు. ఎంత చల్లని మందలింపో చూసావా? సరే అన్న, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. నమో భగవతే శ్రీరమణాయ. సూర్య నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 12/2/1947. అన్నా, ఈ మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళాను. భగవాన్ సావధానులై కూర్చున్నారు. కొందరు భక్తులేదో అడగడం, భగవాన్ సమాధానం ఇవ్వడం జరుగుతున్నది. ఒకరు, స్వామి, భగవాన్ సన్నిధిలో జపతపాదులు చేసిన వారికి మంచి ఫలితం కలుగుతుందంటారు కదా, సరే దురభ్యాసాలతో ఉన్నవారి మాటేంటి అని అడిగాడు. సత్కార్యాచరణకు ఫలితం ఉన్నప్పుడు దుష్కార్యాచరణ ఫలితం ఎందుకు లేదు?
కాశీలో గోదానం చేస్తే ఎంత పుణ్యమో గోహత్య అంత పాపమని చెప్పలేదా ఏమి? పవిత్ర స్థలాల్లో గోరంత పుణ్యం చేస్తే కొండంత అవుతుంది అన్నప్పుడు పాపం మాత్రం ఎందుకు కాదు? నేను చేస్తున్నాననే భావం ఉన్నంతకాలం దేనికది అనుభవించవలసిందే అన్నారు భగవాన్. దురభ్యాసాలు పోగొట్టుకోవాలనే ఉంటుంది. వాసనలు బలీయంగా ఉంటవి. అప్పుడు ఏం చేయాలి అని మళ్ళీ ప్రశ్న. వాటిని పోగొట్టుకునే నిమిత్తం పురుష ప్రయత్నం చెయ్యాలి. సత్సాంగత్యం, సద్గోష్ఠి, సత్కార్యాచరణ ఇత్యాదులు అలవర్చుకొని ఆ వాసనలు పోగొట్టుకోవాలి. సాధన చేయగా చేయగా కాలపరిపక్వం వల్ల దైవం అనుకూలించి వాసనలణిగి ప్రయత్నం ఫలిస్తుంది. దాన్నే పురుషకారం అంటారు. సాధన చేయకుండా దైవం అనుకూలించాలంటే ఎలా అన్నారు భగవాన్. మరొకరు అందుకుని, స్వామి, లోకమంతా ఈశ్వర చిద్విలాసమే, అంతా బ్రహ్మమయమే అంటారు కదా, దుర్గుణాలు దురభ్యాసాలు పోగొట్టుకోవాలనటం ఎందుకు అన్నారు. ఎందుకా చెబుతా విను. శరీరం ఉంది, దానికి ఎక్కడో పుండు పుడుతుందనుకో, అది శరీరంలో ఒక భాగమే కదా అని ఊరుకుంటే బాధ కలిగిస్తుంది. సాధారణ చికిత్సకు పోదనుకో, డాక్టర్ వచ్చి కత్తితో ఆ భాగం కోసి చెడు రక్తం తీసివేసి మంచి రక్తానికి రక్షణగా కట్టు కట్టడం లేదా? అలాగే ఇదీను. వ్రణం కోయకుండా వదిలితే లోపలంతా కుళ్ళుతుంది. కోసిన తర్వాత కట్టు కట్టకుండా ఉంటే చీము పడుతుంది. మానవుని నడవడిక అంతే. దుర్గుణాలు, దురభ్యాసాలు వ్రణం వంటివి. తోసివేయకుంటే అధపతితుడవుతాడు. ఏ వ్యాధికి ఆ చికిత్స చేయాలి అన్నారు భగవాన్. అవి తోసివేయడానికి సాధన చేయాలని సెలవిస్తారు. మనస్సు జడమైనందున ఏమీ చెయ్యలేదు. చైతన్యం అచలం కదా, తాను ఏమీ చెయ్యదు. మరి సాధన చేయటం ఎలా అన్నారు. దానికి భగవాన్, ఓహో, ఇప్పుడు నీవెలా మాట్లాడుతున్నావు అని అడిగారు. అది తెలియకనే తమరిని ప్రార్థిస్తున్నాను స్వామి అన్నారు వారు. మంచిదే, వినండి. అచలమైన చైతన్యం యొక్క సాన్నిధ్య బలం వల్ల జడమైన మనసు సర్వం నిర్వహిస్తుంది. అయితే ఆ చైతన్య సహాయం లేనిది జడమైన తానేమీ చెయ్యలేదు. చైతన్యము అచలమైనది కనుక ఈ మనస్సు లేనిది ఏమీ చెయ్యదు. అవినాభావ సంబంధం అన్నమాట. అందువల్లనే పెద్దలందరూ అనేక రీతులు చర్చించి మనస్సు చిజ్జడాత్మకం అన్నారు. చిత్తు జడముల కూడికయే కార్యకారి అని చెప్పాలి అన్నారు భగవాన్. చిజ్జడ గ్రంథిని గురించి భగవాన్ ఉన్నది 40లో ఎంత చక్కగా రాశారో చూడు. జడమైన శరీరము నేను అనదు, సత్తైన చిత్తు జనించదు, నడు మన దేహ పరిమాణము గనెనొకటి పుట్టును. ఇది చిజ్జడ గ్రంథి. బంధము, జీవుడు, సూక్ష్మ శరీరము, అహంకారము, సంసారము మొదలుగా తెలియుము. సరే అన్న, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. నమో భగవతే శ్రీరమణాయ. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 13/2/1947. అన్న, భగవాన్ అప్పుడప్పుడు చాటువులుగా చెప్పిన తమిళ్ పద్యాలు కొన్ని ఆయా పుస్తకాలలో అక్కడక్కడ ఉండడం చూసి ఒకే సంపుటిగా రాసి ఉంచితే మంచిదని చాలా కాలం నుంచి అనుకుంటూనే ఆలస్యం చేశాం. 4-5 రోజుల క్రితం సర్వాధికారి నిరంజనానంద స్వామితో చెప్పి ఒక నోటు పుస్తకం తెచ్చి వచ్చి రాని తమిళ అయినా ఉబలాటం కొద్దీ కాపీ చేద్దామని పూనుకున్నాను. ఏ ఏ పుస్తకాల్లో ఉంటవి అని భగవానుని అడిగితే 1, 2, 3 నెంబర్ గల ఆ పెద్ద నోటు బుక్కులో ఉండాలి చూడండి అని వారు అడిగితే చిన్న చిన్న కాగితాల మీద రాసి ఇచ్చేవాడిని. తీసుకొని వెళ్ళేవారు. ఇక్కడ పుస్తకాల్లో రాసినవి రాశారు, లేనివి లేవు. అన్నీ ఉంటే ఎన్నో కావచ్చును. కొండ మీద ఉన్నప్పుడే మరీ ఎక్కువగా రాశాను. కొన్ని ఊడ్చి కుప్పలో కూడా తోసేశారు. దాచాలన్న శ్రద్ధ ఎవరికి? మీకు కావాలంటే చూసుకోండి అన్నారు భగవాన్. ఆ దివ్యవాణి ఆ విధంగా చాటైనందుకు కష్టంగా ఉండి 1వ నెంబర్ గల పుస్తకం తీసి చూస్తే భగవద్రచితం అని పైన రాసి ఉంది. 10 పద్యాలు ముందే కనిపించినవి. ఇవి ఏమి అని భగవానుని అడిగితే ఈ విధంగా సెలవిచ్చారు. నేను విరూపాక్ష గుహలో ఉండగా
ఒకసారి నాయన వచ్చారు. వారితో అరుణాచలం అనే కుర్రవాడు కూడా వచ్చాడు. వాడు స్కూల్ ఫైనల్ మాత్రమే చదివాడు. నాయన నేను మాట్లాడుతూ ఉంటే కొంచెం దూరంలో ఉన్న ఒక పొదలో కూర్చున్నాడు. ఎలాగో మా సంభాషణ అంతా విని సారాంశం ఇంగ్లీష్లో 9 పద్యాలుగా రాశాడు. బాగుండటం వల్ల నేను అరవంలో ఆ పద్యాల భావం అహవల్గా రాశాను. తెలుగు ద్విపదమాలిక వలె ఉంటుంది. సారాంశం ఏమంటే, భగవాన్ వదనం అనే సూర్యమండలం నుండి వాక్కులనే కిరణాలు బయలుదేరి నాయన ముఖం అనే చంద్రునికి కాంతి బలము ఇస్తూ ఉంటే భూమిపై ఉన్న మాదృశులకు వెలుగును ప్రసాదిస్తున్నది అని భావం. ఇంకొకటి కూడా ఉన్నది. నాయన ఎప్పుడు సహస్రారమే అన్నిటికీ మూలమని, అదే కేంద్రస్థానమని అనేవారు. ఆ సహస్రానికి ఆధారం హృదయమే కదా. హృదయమే సహస్రారానికి వెలుగిచ్చేది. హృదయం నుండి వెడలిన శక్తి సహస్రారంలో విజృంభించడం వల్ల హృదయమే అన్నిటికీ మూలమని నేను చెప్పేవాణ్ణి. ఈ భావం కలిసి వచ్చేటట్టు హృదయ సూర్యమండలమని, సహస్రారం చంద్రమండలమని పద్యాల్లో శ్లేషార్థం స్ఫురిస్తుంది అన్నారు భగవాన్. సరే అన్న, వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. ఇక సెలవు. నమో భగవతే శ్రీరమణాయ. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 15/2/1947. అన్న, కొత్తగా అచ్చయ్య వచ్చిన తిరుచుళి తమిళ్ పురాణానికి త్యాగి అనే పత్రికలో గత మాసమున సమీక్ష రాసి ప్రకటిస్తూ తిరుచుళి వెంప అంతాది అనే పుస్తకంలోని 3 పాటలు ఉపమానంగా రాసి అర్థం వివరించారు. సర్వాధికారి ప్రోద్బలం వల్ల చదువుదామని ఆ పత్రిక 10 రోజుల క్రితం భగవానుని అడిగి తీసుకున్నాను. ఆ వెంప శ్లేష కవిత్వం భూమినాథుని స్తోత్రం కావటం వల్ల శ్రోతృప్రియంగా ఉన్నది. అదే చూస్తూ హాల్లో కూర్చుంటే నాకు అర్థం కాదని గ్రహించి ఈ 3ంటికి సంగ్రహంగా అర్థం చెప్పారు భగవాన్. అందులో ఒకదాని తాత్పర్యం రాస్తున్నాను చూడు. ఓ భూమినాథ, నీవు త్రిపుర సంహారం అనర్చునప్పుడు ఎవరి సహాయమూ లేకుండా నీ అట్టహాసం వల్లనే జయం పొందావని దేవతలంతా నిన్ను అసహాయసూరుడు అని స్తోత్రం చేశారు కదా. నీవు అర్ధనారీశ్వరుడు. మా తల్లి సహాయ వల్లే సహాయం లేనిదే నీవు ఏం చేయగలవు? వామభాగం ఆమెది. ఆమె సహాయం లేనిదే విల్లు ఎక్కువ పెట్టగలవా? అమ్మవారి సహాయం లేనిదే నీవు ఏం చేయగలవయ్యా అని ఒక అర్థం. నీవు అచల స్వరూపుడవు కదా, శక్తి సహాయం లేనిదే ఏ పని చేయగలవు? అందువల్ల తండ్రి, నీవు అసహాయసూరుడవు అనట కల్ల. మా తల్లి సహాయవల్లి సహాయం లేనిదే నీవు ఏమీ చేయలేవు అని మరి ఒక శ్లేషార్థం. ఇంకా ఎన్నెన్ని రకాలుగానో విశేషార్థాలు రాశారందులో అని భక్తిపరోసులైనారు భగవాన్. ఆ మర్నాడే వెంప అంతాది పుస్తకం ఆ పత్రికా సంపాదకుల వద్ద నుండి వచ్చిందట. మధ్యాహ్నం 2:30కు నేను వెళ్ళగానే అంతాది పుస్తకం వచ్చింది అన్నారు భగవాన్. చూద్దామని తీసుకుంటే భగవాన్ నవ్వుతూ నాయన సంస్కృతంలో వెంప రాయాలని ప్రారంభించారు. ప్రాస సరిగా రాలేదు. ఆర్యావృత్తం కంటే కష్టమని వదిలేశారు. ఇది శుక్ల ఛందస్సు అన్నారు వారు. లక్ష్మణ శర్మ ఉన్నది 40 సంస్కృతంలో వెంపాగానే రాశారు. ముందు ప్రాసగణాలు సరిగా లేవు. మంగళశ్లోకం మాత్రం నేను దిద్దాను. తెలుగులో నరసింగరావు రాశాడు, అవి సరిగా లేవు అన్నారు భగవాన్. తెలుగులో ఈ ఛందస్సు లేనందున కుదరలేదు కాబోలు అన్నాను నేను. అవును, తెలుగులో లేదు కదా, కష్టమే, రాసి ఉండవచ్చు. ఏమో ఎందుకని ఊరుకున్నాను అన్నారు భగవాన్. నేనెంతో కించతో భగవాన్ తెలుగులో రాయడమే మానేశారు కదా అన్నాను. గణాలు చెబితే మీరే రాయవచ్చు, నేనెందుకు రాసేది అన్నారు భగవాన్. నాకు మామూలు ఛందస్సే తెలియదే, ఇది ఏ విధంగా తెలుస్తుంది? నాయనకే కుదరలేదన్నారు, మరి ఎవరికి కుదురుతుంది? భగవానే రాయాలి. సూత్రప్రాయంగా ఉండే భగవద్రచనలు ఆనందదాయకం కదా, అనుగ్రహించాలని ప్రార్థనాపూర్వకంగా వేడుకున్నాను. ఊ లేదు ఆ లేదు, మౌనం వహించారు. ప్రాప్తం లేదని వెంపా పుస్తకం తీసుకొని నిరాశతో ఇంటిదారి పట్టాను. 3 నాళ్ళు గడిచిన తర్వాత భగవాన్ చిన్న చిన్న కాగితాలు నాకిచ్చి, మొన్న మనం తెలుగు వెంపా గురించి మాట్లాడుకున్నామా
ఆ మర్నాడే ఈ 3 తెలుగులో ముందు రాసి అరవంలోకి అనువదించాను. చూడండి. శంకరాభరణ రాగంతో ఇలా గణములను అనుసరించి నిలిపి నిలిపి చదవాలి అని పాఠం చెప్పినట్టు చెప్పారు. ఇలాగే మరికొన్ని రాసి అనుగ్రహించాలని వేడుకున్నాను. చాలు చాలు, తెలుగులో ఈ ఛందస్సు లేదు, ఎవరన్నా వింటే నవ్వుతారు, విషయం కూడా ఏమీ లేదు, మామూలు మాటలే అన్నారు భగవాన్. భగవద్వాణికి విషయం వేరే కావాలా? ఏది వస్తే అదే విషయం, అదే వేదం. తెలుగులో ఇది లోగడ లేకుంటే భగవాన్ సృష్టించరాదా అన్నాను. మురుగనార్ నా పక్షం వహించి అప్పుడప్పుడు ఇలాగే రాస్తూ ఉంటే అదొక గ్రంథం అవుతుంది, ఆ భాషకు ఒక నూతన ఛందస్సు వస్తే మంచిదే కదా అన్నారు. భగవాన్ పలకలేదు. ఆ 3 వెంపాలు అప్పుడే కాపీ చేసుకున్నాను. ఎప్పుడు నున్నది ఏకాత్మ వస్తువే, ఎప్పుడా వస్తువు నాది గురు చెప్పక చెప్పి తెలియక చేసినారే, ఎవరు చెప్పి తెలుపుదురు చెప్పు. తానుండి తానుగా తన్ను తానేనెవడే నుండు స్థానమెదియను, వానికి నేనెవడెక్కడ నేనున్నానన్న మధుపానుని ఈడు పలుకు. తన్ను మరిచి తనువు తానై తలచి ఎన్నియో జన్మములు ఎత్తి తుది తన్ను తెలిసి తానౌట పలు దేశ సంచార కల మేల్కొనుట కను. సరే అన్న, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 20/2/1947. అన్న, కిందటి జాబులో తెలుగు వెంప గురించి రాసి ఉన్నాను. భగవాన్ మరికొన్ని పద్యాలు రాస్తే బాగుండును అన్న ఆశ ఉన్నప్పటికీ సమయం రానిది అడగరాదని అప్పట్లో ఊరుకున్నాను. ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం నేను వెళ్ళేసరికి వెంపా ఛందస్సును గురించి ఒక భక్తునితో మాట్లాడుతున్నారు భగవాన్. నన్ను చూసి తెలుగు తమిళ్ ఛందస్సుల తారతమ్యం వివరిస్తూ గుహనమ శివాయ రోజుకొక వెంపా రాయాలన్న నియమం పెట్టుకున్నారట. ఏడాదికి 360 అవుతవి. ఆ నియమంతో ఎన్నో రాశారు, పోగా మిగిలినవి అచ్చు వేశారు. అవే ఎన్నో ఉన్నవిప్పుడు అన్నారు భగవాన్. భగవాన్ కూడా అలాగే రాస్తే లోకులకు ఉపయోగం కదా అన్నారా భక్తులు. ఏమో, మనస్సు దాని మీదకి పోను అంటుంది, ఏం చేసేది అన్నారు భగవాన్. ఇదే సందని తిరిగి తెలుగులో ఒక్కటైనా రాయలేదే అన్నా చల్లగా. ఎందుకు రాసేది, మచ్చుకని 3 రాశాను, చాలదా ఏం అన్నారు భగవాన్. అంతేగా, మరికొన్ని రాసి ఛందస్సు కూడా తెలుగులో రాస్తే మా భాషకొక నూతన భాగ్యం లభిస్తుంది అన్నాను మళ్ళీ. సరిపోయింది, నేనేం పండితున్నా, రాయాలంటే భారతం భాగవతం అన్నీ చదవాలి, అవన్నీ చదివానా పెట్టానా, ఏం విషయం రాసేది, అసలు రాసేందుకేమున్నది అన్నారు భగవాన్. ఆ దెబ్బ మనకే అనుకుని భగవాన్ ఏది రాస్తే అదే విషయం అన్నాను. మీరిన్ని పద్యాలు రాస్తారే, చాలదా ఏం, కావాలంటే పెద్ద బాల శిక్ష కానీ సులక్షణ సారం కానీ తెచ్చుకోండి, గణాలు చెబుతాను, మీరే రాయవచ్చు అని గట్టిగా అన్నారు భగవాన్. నాకేదీ వద్దు, భగవాన్ రాస్తే చదువుతాను, లేకుంటే లేదు అన్నాను నేను. నవ్వి ఊరుకున్నారు భగవాన్. ఇక లాభం లేదని లేచి ముందు వసారాలో కూర్చొని రాసుకుంటున్నాను. దయామయులు కదా భగవాన్. నేను వెళ్ళగానే ఒక వెంపా రాసి చదివారట హాల్లో. సాయంత్రం బయటికి వెడుతూ నా వైపు చూసి, ఇదిగో వెంపా, మరొకటి రాశానిప్పుడు, ఇక్కడుంది చూసుకోండి అన్నారు నవ్వుతూ. మితిలేని సంతోషంతో కాగితం చూసి అక్కడే పెట్టాను. భగవాన్ వచ్చి దానికి తమిళ అనువాదం రాసి మురుగనార్తో, మనం తెలుగు బాగా చదివామా, ఎందుకు రాసేదని చూస్తే ఊరుకోదు, ఎన్నో అడ్డంకులు చెప్పి చూచాను, ఒప్పదు, రాయక తప్పింది కాదు అన్నారు. భగవద్వాణి అలా రావలసి ఉంది అన్నారు మురుగనార్. 6 గంటలయ్యింది. ఈ పద్యం రేపు కాపీ చేసుకుంటానని ఇంటికి వచ్చాను. మరుదినం ఉదయం 8 గంటలకు వెళ్ళాను. చూస్తూనే ఇదిగో రాత్రి ఇంకొకటి కూడా రాశాను. మొత్తం 5 అయినవి. ఆత్మపంచకం అనవచ్చు, కానీ శంకరులు రాశారది, అందువల్ల దీనికి ఏకాత్మ పంచకమని పేరు పెడదాం. నెంబర్లు వేసే ఉంచాను, సరిచూసి కాపీ చేయవచ్చు అన్నారు భగవాన్. భగవాన్ ఆజ్ఞను అనుసరించి కాపీ చేశాను. అది చూసి చాలామంది భక్తులు రాసుకొని పాఠం చేశారు. ఈ మధ్యాహ్నం ఒక భక్తురాలు ఆ ఏకాత్మ పంచకం హాల్లో పాడుట ప్రారంభించింది.
తనలో తనువుండా అన్న 3వ పద్యం పాడగానే భగవాన్ నా వైపు చూసి, ఇదిగో ఈ సినిమా ఉపమానం మన దేశంలో ఇంకా సినిమాలు రాకపూర్వం విరూపాక్ష గుహలో ఉండగానే రాసిపెట్టాను. శంకరుల కాలంలో సినిమాలు లేవు, అందువల్ల వారు విశ్వం దర్పణ దృశ్యమాన నగరి అని ఉపమానం చెప్పారు. ఈ సినిమాలుంటే అవన్నీ చెప్పేవారు కారు. మనకిప్పుడు సులభమైన ఉపమానం దొరికింది అన్నారు. సరే అన్న, వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. ఇక సెలవు. నమో భగవతే శ్రీరమణాయ. తనువు తానే తలచి ఎన్నియో జన్మములు ఎత్తిదుది కన్ను తెలిసి తాను పలు దేశ సంచార తలనే కనుదను చలింపక తానుండి తానుగా దన్నుదానేనెవ డేనుండు స్థానమెరియను వానికి నేనెవాడెక్కడ నేనున్నానన్న మధుపానుని ఈడు పలుకు చిత్తైన తనలో తనువుండ దాను జడమౌ తను వందున్నట్టు తలచూ మనుజుడు చిత్రములోనున్నది చిత్రమున కాధార వస్త్రమని ఎంచువాడగున్ వస్తువౌ పొన్నుకు వేరుగా భూషణముండునే తన్ను విడిచి తను వేది తన్ను దనువను వాడజ్ఞుడు తానను వాడు తను గనిన జ్ఞాని ధరించు తన మహిమ ఎప్పుడును ఉన్నది ఏకాత్మ వస్తువే అప్పుడ వస్తువును ఆదిగురు చెప్పక చెప్పి తెలియగ చేసినారే ఎవరు చెప్పి తెలుగురు చెప్పు ఇప్పుడా ఏకాత్మతత్వము నిట్టిదని తేల్చి భక్త దేహాత్మ భావము దీచెను ఏకాత్మ జ్ఞానస్వరూప రమణ గురునాథుడు తానానతిచ్చు నీ పద్యమందు தன்னை மறந்து தன்வே தானாய் எண்ணி எண்ணில் பிறவி எடுத்து தன்னை மறந்து தனுவே தாய் எண்ணி எண்ணில் பிறவி எடுத்து இறுதி தன்னை உணர்ந்து தானாதல்
தன்னை உணர்ந்து தானாதல் உலக சஞ்சார கனவின் விழித்தலே காண்க. தன்னை உணர்ந்து தானாதல் உலக சஞ்சார கனவின் விழித்தலே காண்க. அனவரதம் தான் இருந்தும் தானாக தன்னைத்தான் நான் எவன் யானிருக்கும் தானம் எது என கேட்பானுக்கு தான் இருந்தும் தானாக தன்னைத்தான் நான் எவன் யானிருக்கும் தானமெது என கேட்பானுக்கு யான் எவன் எவ்விடம் யான் உளம் யான் எவன் எவ்விடம் யான் உளம் என்ற மதுபானனை ஈடுபகர். யானவன் எவ்விடம் யானுடன் என்ற மதுபானனை ஈடுபகர். சச்சிதானந்த தன்னுள் தனுவிருக்க சச்சிதானந்த தன்னுள் தனுவிருக்க தானச்சட உடலம் தன்னுள் இருப்பதாத்தான் உண்ணும் அல்லவன் சித்திரத்தின் உள்வுளது அச்சித்திரத்துக்கு ஆதாரவஸ்திரம் என்று எண்ணுவான் போவான். தன்னுள் தருவிருக்க தானச்சட உடலம் தன்னுள் இருப்பதாத்தான் உண்ணும் அன்னவம் சித்திரத்தின் உள்வுளது அச்சித்திரத்துக்கு ஆதாரவஸ்திரம் என்று எண்ணுவான் போவான். வஸ்துவா பொன்னுக்கு வேறாக பூஷணம் உள்ளதோ பொன்னுக்கு வேறாக பூஷணம் உள்ளதோ தன்னை விடுத்து தனுயே பொன்னுக்கு வேறாக பூஷணம் உள்ளதோ தன்னை விடுத்து தனுயேது தன்னை தனுவென்பான ஞானி தன்னை தனு என்பான் அஞ்ஞானி தானாகக் கொள்வான் தனையறிந்த ஞானி தரிப்பாய். தன்னை தனு என்பான் அஞ்ஞானி தானாகக் கொள்வான் தனையறிந்த ஞானி தரிப்பாய். தனதொழியால் எப்போதும் உள்ளது அவ்வேகாம வஸ்துவே எப்போதும் உள்ளது அவ்வேகாம வஸ்துவே
காம வஸ்துவே அப்போது அவ்வஸ்துவை ஆதி குரு செப்பாது செப்பாது செப்பித் தெரியுமா செய்தனரே அப்போது அவ்வஸ்துவை ஆதிகுரு செப்பாது செப்பி தெரியுமா செய்தனரே எவர் செப்பித் தெரிவிப்பர் செப்புக எவர் செப்பித் தெரிவிப்பர் செப்புக என இப்போது அவ்வே காண்ம உண்மையினை திறதேற்றி அன்பர் இப்போது அவ்வே காண்ம உண்மையினை திறதேற்றி அன்பர் தேகான்மபாவம் சிதைவித்தான் ஏகான்மயானஸ்வரூபமானண்ணும் குருரமணன் தேகான்மபாவம் சிதைவித்தான் ஏகான்மயானஸ்வரூபமானண்ணும் குருரமணன் ஞானஸ்வரூபமானும் குருரமணன் தானவின்ற இப்பாவில் தான் ஏகான்ம உண்மையினைத் தெனதேற்றி அன்பர் தேகான்மபாவும் சிதைவித்தான் ஏகான்மயானஸ்வரூபமானண்ணும் குருரமணன் தானவின்ற இப்பாவில் தான் குருரமணன் தானவின்ற இப்பாவில் నాగమ్మ గారి లేఖలు రాసిన తేదీ 24/2/1947. అన్నా, నిన్నొక భక్తురాలు ఏకాత్మ పంచకం తన పుస్తకంలో రాసుకున్నానని తెచ్చి శ్రీవారికి చూపించింది. ఆ పుస్తకంలో భగవాన్ జన్మదినోత్సవం చేయటానికి మొదట ప్రారంభించిన భక్తులు తాము రాసి చూపిన పద్యాలు 2 ఉండడం చూసి ఇలా సెలవిచ్చారు భగవాన్. విరూపాక్ష గుహలో ఉండగా 1912లో అనుకుంటాను నా జన్మదినం వచ్చింది. దగ్గరున్న వారంతా భగవాన్ జయంతి కదా, ఇక్కడే వండి భోజనం చేస్తామని పట్టుపట్టారు. వద్దయ్యా, ఈ ఉపద్రవం అంటే వింటారా? మేం వండుకొని తింటే స్వామికేం బాధ అని నాకు ఎదురు తిరిగారు. సరే, మీ ఇష్టం అన్నాను. అప్పుడే కొన్ని పాత్రలు కొని తెచ్చారు. ఆ సామాను ఇప్పటికీ ఉన్నది. కొంచెమని ప్రారంభించిందే ఇప్పుడింత ఉపద్రవంలోకి దిగింది. ఏదైనా దానంతట అది పోవాలి, కానీ మనం చెబితే ఆగదు. ఎంతో దూరం చెప్పి చూశాను, వినలేదు. సరే, వంట భోజనాలు అయినవి. ఈశ్వరస్వామి నాతో ఉండేవారప్పుడు. వారు, స్వామి, నేడు తమ పుట్టినదినం కదా, మీరు 2 పద్యాలు రాస్తే నేను 2 రాస్తాను అన్నారు. అప్పుడు రాశాను ఈ వెంపాలు. ఆ రెండిటి భావం ఏంటంటే, పుట్టినదినమని పండుగ చేయుటకు సంకల్పించు మీరు, మీ పుట్టుకకు స్థానమేది అని చూడండి. జనన మరణములకు అతీతమైన ఆ నిత్య జీవనమందు ఎన్నడు పదముగొందుమో అదే సత్యముగా మన జన్మదినము. ఇక 2వ వెంప, ఏడాదికొకసారి వచ్చే జన్మదినమందైనా ఈ శరీరం వచ్చిందే, ఈ సంసారంలో పడితేమే అని తప్పింపనగునే గాని ఉత్సాహంతో పండగ చేసి సంతోషించటం శవానికి అలంకరించినట్టు ఉంటుంది. ఆత్మనెరిగి అందులో లీనమగుటే వివేకం. ఇది ఆ పాటల యొక్క భావం. మలయాళంలో ఒక జాతికి ఆచారం ఉందట. ఇంట్లో బిడ్డ పుడితే ఏడవటం, ఎవరైనా గతిస్తే భాజా భజంత్రీలతో ఉత్సవం చేయటమును. వాస్తవానికి తన స్వభావమైన సుఖాన్ని వదిలి ఈ జన్మ వచ్చిందే అని దుఃఖించాలి, కానీ ఉత్సవం ఏమిటి?
ఈశ్వరస్వామి ఏమని రాశారో అన్నాను నేను. వారా అవతార పురుషులు అది ఇది అని నన్ను పొగుడుతూ రాశారు. అప్పుడు అదొక సరదా. వారొకటి నేనొకటిగా ఎన్నో రాసేవాళ్ళం. దాచాలన్న శ్రద్ధ ఎవ్వరికీ లేదు. చాలా భాగం మేమిద్దరమే ఉండేవాళ్ళం. భోజన వసతులు లేవాయే, ఎవరుంటారు? ఇప్పుడిక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నవి కనుక వచ్చి కూర్చుంటున్నారు. అక్కడేముంది, ఎవరైనా వస్తే కాసేపు ఉండి వెళ్ళేవారు అంతే అన్నారు భగవాన్. ఆ పుట్టిన దినపు పాటలు తెలుగులో కూడా రాయండని ప్రార్థిస్తే భగవాన్ రాసి నా చేతికిచ్చారు. సరే అన్న, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. సూర్యనాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 25/2/1947. అన్న, నేటి ఉదయం ఒక గుజరాతీ యువతి భర్త బిడ్డలతో బొంబాయి నుంచి వచ్చింది. నడి వయస్సు, ముఖ విలాసం చూస్తే విద్యావతి అనిపించింది. భర్త ఖద్దరు కట్టడం వల్ల కాంగ్రెస్ అభిమానిగా తోచింది. గౌరవనీయమైన కుటుంబం అని నడవడికలో గోచరిస్తున్నది. స్నానపానాదులు ముగించుకొని 10 గంటలకంతా గునుగున నడిచే బిడ్డలతో గుంపుగా వచ్చి హాల్లో కూర్చున్నారు వారు. వాలకం చూస్తే ప్రశ్నించేట్టుందని తోచింది నాకు. పావుగంట అయ్యిందో లేదో ప్రశ్నలు ప్రారంభమైనవి. భగవాన్, సెల్ఫ్ తనని పొందుట ఎలా అన్నదామె. ఎందుకు సెల్ఫ్ను పొందటం అన్నారు భగవాన్. శాంతి కొరకు అన్నదామె. అది సమాచారం. శాంతి అనేది ఒకటి ఉందన్నమాట అన్నారు భగవాన్. అవును ఉంది అన్నదామె. సరే మంచిది. దాన్ని పొందాలని తెలుస్తున్నది కదా, ఎలా తెలుస్తుంది? అది ఎప్పుడైనా నీవు అనుభవించి ఉండాలి. కలకండ తీపి తెలిసి ఉంటే కదా కలకండ తినాలని బుద్ధి పుట్టడం. అందువల్ల శాంతి నీకు అనుభవమైనదే. అప్పుడప్పుడు నీవు అనుభవిస్తున్నావన్నమాట. కాకుంటే శాంతి కావాలన్న కోరిక ఎందుకు కలుగుతుంది? ఏదో శాంతి కావాలి శాంతి కావాలి అని ప్రతి జీవి కోరటం కనపడుతూనే ఉంది. అందువల్ల శాంతియే స్వరూపమని యథార్థమని స్థిరపడుతున్నది. ఆ శాంతినే ఆత్మ అను, పరమాత్మ అను, సెల్ఫ్ అను, ఏమన్నా అను, అదే కావాలి మనకు. ఏం అంతేనా అన్నారు భగవాన్. అవును. అది ఏ విధంగా వస్తుంది అన్నదామె. ఉన్నదే శాంతి. ఉన్నది ఏ విధంగా వస్తుందంటే ఏం చెప్పగలం? ఎక్కడి నుంచైనా తేవలసిందైతే కదా ప్రయత్నం. తెచ్చుకున్నది మనోవ్యాపారం. దాన్నే పోగొట్టుకోవాలి అన్నారు భగవాన్. ఏ విధంగా పోగొట్టుకోవాలి అని అడిగిందామె. ఏదో ఒక నియమం ఏర్పరచుకొని సాధన చెయ్యాలి అన్నారు భగవాన్. సాధనకు ఏకాంతవాసం అవసరమా? సర్వభోగ త్యాగమే చాలా అందామె. త్యాగం అంటే అంతర్త్యాగమే గాని బాహ్యత్యాగం కాదు అని రెండవ ప్రశ్నకు మాత్రమే ప్రత్యుత్తరమిచ్చి మౌనం వహించారు భగవాన్. భోజనశాలలో గంట మోగింది. పెద్ద కుటుంబీకురాలైన ఆమె అడిగిన మొదటి ప్రశ్నకు భగవాన్ ఏమని ప్రత్యుత్తరమిస్తారు? ఆమె విద్యా వినయ సంపన్నురాలు కూడాను. గృహస్థులకు స్త్రీ పురుషులకు సాధారణంగా భగవాన్ ఇలాగే బోధిస్తూ ఉంటారు. ఆ బోధలో యథార్థమే ధ్వనిస్తుంది. అంతర్త్యాగం అంటే సామాన్యమా? అందువల్ల త్యాగం అంటే అంతర్త్యాగమే కానీ బాహ్యత్యాగం కాదని సెలవిచ్చి ఊరుకున్నారు. అంతర్త్యాగం అంటే ఏమి అన్న ప్రశ్న వస్తే ప్రత్యుత్తరం కూడా వచ్చేదేమో. కానీ భోజనశాలలో గంట మోగటం వల్ల అంతా గప్చుప్గా లేచి వెళ్ళారు. ఏకాంత నివాసమైన నా కుటీరానికి వచ్చి చేరాను నేను. ఎవరికి ఏది ప్రాప్తమో వారికది ఈశ్వరుడు నిర్ణయించే ఉంచుతాడు సుమా. నీవెందుకు ఒంటరిగా ఉంటావని భగవాన్ ఎప్పుడైనా నన్ను అడిగారా? ఇతరులతోనైనా ప్రస్తావించారా? ఏదీ లేదు. ఎందువల్ల అంటే నా స్థితికి ఇది సరి అన్నమాట. సరే అన్నా, ఇక వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. ఇక సెలవు. సూర్యనాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 26/2
1947. అన్న, ఈ మధ్యాహ్నం తమిళ యువకుడొకడు భగవాన్ సోఫాకు సమీపంగా జరిగి కూర్చొని, స్వామి, నిన్న ఉదయం ఆ గుజరాతీ యువతికి త్యాగం అంటే అంతర్త్యాగమని సెలవిచ్చారే, అది ఏ విధంగా లభ్యమవుతుంది? అసలు అంతర్త్యాగం అంటే ఏమిటి అని ప్రశ్నించాడు. అంతర్త్యాగం అంటే వాసనలన్నీ అణిగిపోవాలి. అది ఏ విధంగా లభ్యమవుతుంది అంటే సాధన వల్ల లభ్యమవుతుంది అన్నారు భగవాన్. సాధనకి గురువు కావాలి కదా అని అడిగాడు అతను. దానికి భగవాన్, అవును కావాలి అన్నారు. సద్గురువును ఏ విధంగా నిర్ణయించుకోవాలి? గురుస్వరూపం ఎటువంటిది అన్నాడా యువకుడు. ఎవని యందు నీ మనసు లగ్నమవుతుందో వారే గురువు. సద్గురువు ఇతడిని నిర్ణయించడం ఎలా? వారి స్వరూపం ఎటువంటిది అంటే శాంత శమధమాదులతో కూడి సూదంటు రాతివలే దృష్టి చేతనే ఆకర్షింపగల శక్తి సంపన్నత, సమత్వం ఎవరి యందు స్థిరంగా ఉంటావో వారే గురుస్వరూపులు. గురుస్వరూపం తెలుసుకోవాలంటే ముందు తన స్వరూపమేదో తెలుసుకోవాలి. తన స్వరూపమేదో తెలియనప్పుడు గురుస్వరూపం ఏ విధంగా తెలుస్తుంది? గురుస్వరూపం చూడాలంటే లోకాన్నంతా గురురూపంగా చూడాలి. ప్రతి జీవి యందు గురుభావాన్నే ఉంచాలి. ఈశ్వరుడైనా అంతే, అన్నిటినీ ఈశ్వర రూపంగా చూడాలి. తానెవరో తెలియనివాడు ఈశ్వర రూపం కానీ గురురూపం కానీ ఎలా చూడగలడు? ఎలా నిర్ణయించగలడు? అందువల్ల ముందు నీ యథార్థ స్వరూపమేదో తెలుసుకో అన్నారు భగవాన్. అది తెలుసుకునేందుకు మాత్రం గురువు కావద్దా అన్నాడా యువకుడు. అది నిజమే. లోకంలో ఎందరో మహనీయులున్నారు. నీ మనస్సు ఎవరి యందు లగ్నమవుతుందో వారిని గురువుగా నమ్ముకో. గురియే కదా గురువు అన్నారు భగవాన్. ఆ యువకుడు అంతటితో సంతృప్తి చెందక సమకాలీకులకు పెద్దల పేర్లు కొన్ని ఏకరువు పెట్టి వారిలో ఈ లోపముంది, వారు ఏ విధంగా గురువులవుతారు, వీరు ఏ విధంగా గురువు అవుతాడు అని ఆక్షేపించుట ప్రారంభించాడు. భగవాన్ తనని ఎవరు ఎంత నిందించినా సహిస్తారు కానీ ఇతరులను నిందిస్తే రవ్వంతైనా సహించలేరు. ఆవేగస్వరంతో, ఓహో, నిన్ను నీవు తెలుసుకోమంటే వినక వారికి ఆ లోపం వీరికి ఈ లోపం అని నిందించటం సాగించావా? నీ లోపం నీవు దిద్దుకుంటే చాలును, వారి లోపాలు వారు చూసుకోగలరు. ఇక ముందు నీ సర్టిఫికెట్ తీసుకొనిది వారు మోక్షం పొందరాదన్నమాట. పాపం, నీ సర్టిఫికెట్ కొరకే వారంతా ఎదురు చూస్తున్నారు. మహా గొప్పవాడవు, నీవు మెచ్చుకోకుంటే వారికి గతి ఉన్నదా మరి? ఇక్కడ వారిని నిందించావు, మరొక చోట మమ్ము నిందిస్తావు. నీవన్నీ తెలిసినవాడవు, మేము ఏమీ తెలియని వారము. నీకు అణిగి ఉండవలసిందే. ఉంటాము. రమణాశ్రమానికి వెళ్ళాను, ఆయన్ని ప్రశ్నించాను, ఏమీ జవాబు చెప్పలేకపోయినాడు. ఆయనకు ఏమీ తెలియదు అని ప్రకటించు బాబు అన్నారు భగవాన్. ఆ యువకుడు తిరిగి అదే ధోరణితో మాట్లాడబోతే భక్తులు వారించారు. భగవాన్ అది చూసి, ఉండండయ్యా, మీరు ఎవరూ మాట్లాడకండి. వారి చిత్తం వచ్చినంతసేపు మాట్లాడనేయండి. వారు తెలిసినవారు, మనమంతా వారికి తగ్గి ఉండవలసిందే. చూస్తూనే ఉన్నా వచ్చినప్పటి నుంచి ఇదంతా మూట కట్టుకొని మూల కూర్చున్నారు. రోజు రోజుకు కాస్త కాస్త జరిగి దగ్గరకు వచ్చారు. నిన్న ఆమె ప్రశ్నించినది చూసి నేను ఒక్కడిని ఉన్నాను అని మూట విప్పారు. ఉన్నదంతా బయటికి రావద్దు. ఈ లోకమంతా వెదకి గురుస్వరూపం నిర్ణయిస్తారట. వీరు గురువుగా వరించే యోగ్యత ఇంతవరకు ఎవరి వద్దనూ కనిపించలేదుట. దత్తాత్రేయులు లోకగురువు కదా, వారు లోకమంతా నాకు గురువేనన్నారు. చెడ్డ చూస్తే చేయరాదని తోస్తున్నది, అందువల్ల అది గురువే. మంచి చూస్తే చెయ్యాలనిపిస్తున్నది కనుక ఇది గురువే. మంచి చెడ్డలు రెండూ నాకు గురువులే అన్నారు. వేటగాడు దోవ అడిగినా తన మాట వినిపించుకొనక పక్షికి గురిపెట్టి కొట్టడం చూసి, నాయనా, నీవు నాకు గురువువి అని నమస్కరించారట దత్తాత్రేయుల వారు. పక్షిని చంపడం చెడ్డదైనప్పటికీ లక్ష్యం ఉంచి బాణం వేయటం చూసి నా మనసు ఈ విధంగా ఈశ్వరుని యందు లక్ష్యం ఉంచి అనుసంధించాలని బోధిస్తున్నావు కనుక నీవు నాకు గురువువి అన్నారట. ఈ విధంగా ఏది చూస్తే అదే గురువని చెప్పి కడకి ఈ శరీరమే గురువన్నారు. ఏమంటే నిద్రలో ఈ శరీరం లేదు కదా. ఈ లేనిదాని యందు
దేహాత్మ భావన కూడదని బోధిస్తున్నది. అందువల్ల ఇది గురువే అన్నారు. వారు లోకమంతా గురువుగా భావిస్తే వారిని లోకమంతా గురువు అని కొనియాడింది. ఈశ్వర విషయము అంతే. లోకమంతా ఈశ్వరమయంగా ఎవరు చూస్తారో వారిని ఈశ్వరుడని లోకం పూజిస్తుంది. మనమెంతో లోకమంతా. యద్భావం తద్భవతి అన్నారు. పెద్ద తోట ఉంటుంది. కోకిల వస్తే మంచి పండ్ల నిమిత్తం మామిడి చెట్లు వెతుకుతుంది. కాకి వస్తుందనుకో, అది వేప చెట్లు వెతుకుతుంది. తుమ్మెదలు తేనె కొరకు మంచి పూలను వెతికితే ఈగలు మలాన్ని అన్వేషిస్తవి. సాలగ్రామం కావలసిన వాడు రాళ్లన్నీ తోసివేసి ఆ ఒక్కటి గ్రహించి పూజిస్తాడు. ఆ సాలగ్రామం రాళ్లలోనే ఉంటుంది. చెడ్డ ఉంటేనే మంచి తెలుస్తుంది. చీకటి ఉంటేనే వెలుగు శోభిస్తుంది. మాయ ఉంటేనే ఈశ్వరుడున్నాడు. సారగ్రాహికి 100 ఒక్క మంచి దొరికితే చాలు. ఆ ఒక్కటిని గ్రహించి 99 తోసివేసి ఇదొక్కటి చాలురా మనకు, దీనితో లోకమంతా జయించవచ్చును అనుకుంటాడు. వారి దృష్టి ఆ ఒక్కదాని మీదే ఉంటుందని మేఘ గంభీర ధ్వనితో పలికి విరమించారు. హాల్ అంతా నిశ్శబ్దమై గంభీరంగా ఉన్నది. గడియారం టంగుటంగున 4 గంటలు కొట్టింది. అజ్ఞానమనే సూరపద్ముని హతమార్చి శాంతించిన అరుణాచల రమణుని అడుగుదమ్ములకు నమస్కరించి వినుతి చేయవచ్చిన మయూరమా అది అన్నట్టు హాలుకు ఉత్తర దిక్కున ఉన్న పాకలోకి నెమలి వచ్చి గంభీరమైన ఒక్క కేకారవంతో తన రాక తెలియపరుచుకున్నది. భగవాన్ ఆవ్ ఆవ్ అంటూ అటువైపు తమ దృష్టి తిప్పారు. సరే అన్న, వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను, ఇక సెలవు. నమో భగవతే శ్రీరమణాయ. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 12/3/1947. అన్న, ఈ మధ్య ఏకాత్మ పంచకం పుట్టినదినపు పాటలు భగవాన్ రాశారు కదా, అవి సిరా ఊరే చిత్తు కాగితాలు. వాటి మీద రాస్తూ ఉంటే చూసి ముత్యాల కోవల్లే ఉండే ఈ దేవతాలిపికి ఈ చిత్తు కాగితాలేమా అన్న దుగ్ధతో ఏదైనా పుస్తకంలో రాస్తే బాగుండునే అన్నాను. దానికి భగవాన్ చాలు చాలు, పుస్తకంలో రాస్తే స్వామి రాసిందల్లే ఉందే అని ఎవరో ఒకరు తీసుకుపోతారు, ఇక్కడ ఒకటి ఉండదు, స్వామి అందరికీ ఉమ్మడి కదా అని నిరాకరించారు. ఈ ఉదయం పుట్టినదినపు పద్యాల్లో కొంచెం సవరణ చేయటం వల్ల ఆ సవరణ రాసి నా పుస్తకంలో అతికించే నిమిత్తం చిన్న కాగితం కావలసి హాల్లో వెతికితే లేకపోయింది. ఇంటికి వచ్చేదాకా నిలకడలేక ఆఫీసులో అడిగి తెచ్చుకుంటానని జంకు గుంకు లేకుండా భగవాన్తో చెప్పి పెడితే చక్కని కాగితాలు చూపించారు అక్కడ. నేనొకటి తీసుకొని భగవాన్ రాసుకోవటానికి బాగున్నవే అని అన్నాను. అయితే తీసుకొని పొమ్మని 4 కాగితాలు ఇచ్చారు వారు. అవి తెచ్చి భగవానుకు చూపి ఏమైనా రాస్తే ఈ కాగితాల మీద రాయటం మంచిది కదా, అవి పుస్తకంలో అంటించి ఉంచుతామే, ఈ షెల్ఫ్లో పెడుదునా ఇవి అన్నాను. ఎక్కడివి, ఆఫీసులో తెచ్చారా అన్నారు భగవాన్. అవునన్నాను. దానికి భగవాన్ సరిపోయింది, నాకెందుకు ఇవి, మీకు కావాలంటే ఉంచుకోండి, నేను న్యూస్ పేపర్లో కాగితాలు చింపి దాచుకొని రాసుకుంటాను, ఇవన్నీ నాకెందుకు అన్నారు. మరి మాట్లాడలేక అక్కడే బీరువాలో పెట్టి ఉంచాను. 9 దాటింది. పోస్టు వచ్చి వెళ్ళిన తర్వాత న్యూస్ పేపర్ చదివేందుకు తీసుకున్నారు భగవాన్. 4 వేళ్ల వెడల్పున అచ్చులేని ఖాళీ పేపర్ కంటపడ్డది. అది మడిచి చింపుతూ నా వైపు చూసి నవ్వితే ఎందుకో గ్రహించలేకపోయాను. శాంతం చింపి చక్కగా మడిచి షెల్ఫ్లో పెడుతూ, ఇదిగో ఈ కాగితాలు నా రాతకు ఉపయోగించుకుంటాను, లేకుంటే మనకెలా వస్తవి, వీటి నిమిత్తం ఎక్కడికి పోయేది, మనం రాసే రాతకి ఇది చాలదా ఏమి అన్నారు. ఇదంతా మాకు పాఠం అన్నమాట. భగవాన్ సదా అన్ని విషయాల్లోని మాకు పాఠం చెబుతూనే ఉన్నారు కానీ మేము నేర్చుకోవటం లేదు అన్నాను. భగవాన్ నవ్వి ఊరుకున్నారు. పుస్తకాలు పోస్టు ద్వారా ఎవరైనా పంపుతారనుకో, అవి పైన కట్టిన పేపర్తో సహా తెస్తారు కొందరు. భగవాన్ ఆ పై పేపరు చక్కగా మడిచి దగ్గరున్న వారితో, ఏమోయి ఇవి దాచిపెట్టు, ఏదైనా పుస్తకానికి అట్ట వేసుకుందాం, మనకు కావాలంటే ఎలా వస్తవి, వచ్చిందల్లా లాభం అంటూ ఉంటారు.
నిత్యం ఆఫీసు నుంచి జాబులు తెస్తారా? అందులో మీ వంటి ఉద్యోగస్తులంతా పేపరు మడిచి పక్కన రాసి మిగతాది నిర్లక్ష్యంగా వదిలివేస్తారు. భగవాన్ అవన్నీ చింపి దాస్తారు. పిన్నులు గుచ్చుతారనుకో, చదివే పని తిరగానే ఆ పిన్నులు తీసి దాచమని సేవకులకిచ్చి ఇవి మనకు కావలసినప్పుడు ఉపయోగిస్తవి, వారిక పారవేసేవేగా, మనం ఉపయోగించుకుందాం, కొత్తవి మనకెలా వస్తవి, కొనాలంటే డబ్బేది మనకు అంటారు. కొండ మీద ఉండగా శ్రీవారే టెంకాయ చిప్పలతో గరిటెలు, చెంచాలు, గిన్నెలు ఎన్నో తయారు చేసేవారట. ఈ మధ్య కూడా అప్పుడప్పుడు టెంకాయ చిప్పలతో గిన్నెలు, చెంచాలు తయారు చేసి చక్కగా మెరుగుపట్టి దంతపు సామానల్లే చేసి దగ్గరున్న వారితో, ఇదిగో ఇవి జాగ్రత్తగా దాచండి, మనకెప్పుడైనా కావాలంటే ఉపయోగిస్తవి, వెండి బంగారం మనకెలా వస్తుంది, ఇవే వెండి గిన్నెలు బంగారు చెంచాలును, చెయ్యి కాలదు చిలుమూరదు, సుఖంగా ఉంటుంది అని ఉంటూ ఉండటే కాక తామేదైనా పలహారం చేసేటప్పుడు ఆశ్రమంలో మలయాళపు గంజి కాచినప్పుడు అవే ఉపయోగిస్తారు భగవాన్. బత్తాయి పండ్లు, కమల ఫలాలు మొదలైనవి వస్తే వాటి తోళ్ళు పారవేయనీక పచ్చళ్ళుగాను, ఊరగాయలుగాను, పులుసు ముక్కలుగాను ఇంకా ఎన్నో విధాలుగా ఉపయోగపడేటట్టు చేస్తారు భగవాన్. అదే కాక భోజన సమయంలో విస్తరిలో అనువంతైన ఏ పదార్థమును పరిహరించరు. ఉపయోగకరమగు పదార్థాలేవిన్నీ పరిహరించుట తగదని ఆచరణ రూపంగా బోధిస్తూ ఉంటారు. రోజా పుష్పాలు ఎవరైనా తెచ్చి ఇస్తారనుకో, భగవాన్ అవి కళ్ళకద్దుకుని గడియారం మీద పెట్టి ఉంచి వాడి రాలిన రేకులన్నీ తింటూ పక్కనున్న వారికి ఇస్తారు. ఒకసారి ఎవరో రోజా పూల దండ ఒకటి తెచ్చి ఇస్తే అమ్మ కోవెలలో అలంకరించి నిర్మాల్యం అన్ని పువ్వులతో పాటు గంపలో పడేశారా అర్చకులు. భగవాన్ బయటికి వెళ్ళి వస్తూ అది చూసి వారిపై కోపించి ఆ రేకులన్నీ ఏరి తీసుకొచ్చి పాయసంలో వేయించేసరికి గుమగుమలాడుతూ ఎంతో రుచిగా ఉంది. కొండకు వెడుతూ ఉంటారా, వచ్చే పోయేదారిలో ఉపయోగకరమైన ఆకులు ఏమైనా కనిపిస్తే సేవకులతో పాటు తామున్ను కోసి తెచ్చి పక్వం చేసే విధానం చెప్పి ఎంతో రుచిగా తయారు చేయిస్తారు భగవాన్. ఖరీదుగల వాటికంటే కానీ ఖర్చు లేకుండా అందరికీ లభించే పదార్థాలే వారికి ప్రీతి. ఇవన్నీ సాధారణ విషయాలలే తోస్తవే కానీ సరిగ్గా విచారిస్తే మనకు అన్నీ పాఠాలే. స్వల్ప ఆదాయంతో జీవితం గడపవచ్చునని బోధిస్తున్నారన్నమాట. సరే అన్న, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 23/3/1947. అన్న, నిన్న సాయంత్రం ఆంధ్రదేశం నుంచి ఒక యువకుడు వచ్చాడు. ముఖం చూస్తే ఉట్టి అమాయకుడల్లే కనపడతాడు. ఈ ఉదయం 9ంటికి భగవానుని సమీపించి, స్వామి, నేను 10 నెలల క్రితం తమ దర్శనం చేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు రావాలని బుద్ధి పుట్టింది. వెంటనే బయలుదేరి వచ్చాను. క్షణమైనా ఆగలేకపోయాను. ఇక ముందున్నూ ఇలాగే బుద్ధి పుడితే రావచ్చునా అన్నాడు. జరిగేదేదో జరుగుతుంది, జరగనిది జరగదు. ఏదైనా ప్రాప్తానుసారం నడుస్తుంది. రాబోయేదాన్ని గురించి యోచన ఎందుకు అన్నారు భగవాన్. ఇక ముందున్నూ ఇలాగే బుద్ధి పుడితే వెంటనే రావచ్చునా అణుచుకోవాలా అని మళ్ళీ అడిగాడు. భవిష్యత్తును గురించి యోచించక ఉన్నట్లుంటే కార్యం తానే నడిచిపోతుంది అన్నారు భగవాన్. బుద్ధి పుట్టంగానే క్షణమైనా ఆపుకోలేకపోయానే, అది భ్రాంతేనా అన్నాడా యువకుడు. భగవాన్ చిరునవ్వుతో నా వైపు చూసి, వీరు లోగడ వచ్చారట, ఇప్పుడు రావాలని బుద్ధి పుట్టిందట, వెంటనే వచ్చారట, మళ్ళీ బుద్ధి పుడితే రావచ్చునా అని నన్ను అడుగుతున్నారు అన్నారు. ఆ యువకుడు అందుకొని, బుద్ధి పుట్టినప్పుడు క్షణమైనా ఆపుకోలేకున్నానే, అది భ్రాంతేనా అంటున్నానమ్మా అన్నాడు. మహాపురుష సందర్శనానికి రావటం భ్రాంతి ఎలా అవుతుందండి? పోగొట్టుకోవలసిన భ్రాంతులెన్నో ఉండగా ఇది ఒక్కటే భ్రాంతిగా తోచిందా తమకు అన్నాను నేను. మరి మాట్లాడలేదు అతను. అంతకు ముందే యాత్రార్థులుగా వచ్చిన ఆంధ్రులు కొందరు ఉన్నారక్కడ. వారిలో ఒకరు లేచి, స్వామి, ఆత్మకు శాంతి ఎలా వస్తుంది అన్నారు.
భగవాన్ నవ్వుతూ, ఏమి ఆత్మకు శాంతి ఏమి అన్నారు. కాదు కాదు, మనస్సుకు అన్నారా పృచ్ఛకులు. ఓహో, మనస్సుకా? సరి వాసనలు నశిస్తే శాంతి కలుగుతుంది. అందుకు తానెవరో విచారించి తెలుసుకోవాలి ముందు. అది విచారింపక శాంతి కావాలి అంటే ఎలా వస్తుంది? ఉన్నదే శాంతి. ఉన్నదాన్ని విచారించి తెలుసుకునే యత్నాలు చెయ్యండి అన్నారు భగవాన్. అందులో పండితులొకరు, స్వామి, స్థల విశేషం వల్ల ఒక్కో చోట శరీరయాత్రయే బాధాకరంగా ఉంటుంది, సాధన ఎట్లా సాగేది అన్నాడు. నీలో స్థలం ఉంది కానీ నీవు స్థలంలో లేవు. అన్ని స్థలాలు నీవైనప్పుడు ఒక చోట బాధ ఏమి, ఒక చోట లేకుండుటేమి? అన్నీ నీలోనివే కదా, అవి నిన్నెట్లా బాధించగలవు అన్నారు భగవాన్. మరి ఒక్కో స్థలంలో శాంతి ఉండదే అన్నారు వారు. ఉన్నదే శాంతి, అది నీ సహజ రూపం. ఉన్న నిన్ను నీవెరగక లేని మనోవికారాలను చూసి భ్రమిస్తూ శాంతి లేదు అని చింతిస్తున్నావు. నిన్ను నీ వరిసితే అన్ని స్థలాలు సుఖప్రదంగానే ఉంటవి అన్నారు భగవాన్. సరే అన్న, వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. ఇక సెలవు. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 3/4/1947. అన్న, మొన్న భగవాన్ సన్నిధిలో పాత పాటల గురించిన ప్రసంగం వచ్చింది. అమ్మ దక్షిణామూర్తి స్తోత్రం ఇంకా ఏవో వేదాంతపరమైన పాటలు పాడేది. ఎంతో అర్థవంతంగా ఉండేవి. ఇప్పుడెవరూ లక్ష్యం చేయరు, కానీ కొంచెం సంస్కరించి ప్రకటిస్తే బాగుండును అన్నారు భగవాన్. అది విని తెలుగులో కూడా తత్వబోధలతో నిండి ఉన్న పాత పాటల మాట జ్ఞప్తికి వచ్చి అవి ప్రకటిస్తే స్త్రీలకు ఆధ్యాత్మికంగా ఉపయోగించగలవని, ఈ గేయ పఠనం వల్ల స్త్రీలు తరించగలరని నిరూపిస్తూ ఒక వ్యాసం రాశాను. అందులో అమ్మ అళగమ్మకు భగవాన్ చేసిన ఉపదేశాల్లో అగ్రస్థానం వహించి గేయరాజమని పేరొందిన అప్పడపాట గురించి వివరించి ఆ వ్యాసం గృహలక్ష్మికి పంపుదామని భగవాన్తో మనవి చేస్తే, ఏది విందాం, చదవండి అన్నారు. చదివితే విని, ఈ పాటకొక పెద్ద కథే ఉందే అన్నారు భగవాన్. అదేమో సెలవిస్తారా అన్నాను నేను. అమ్మ నా వద్ద ఉండడం ప్రారంభించిన మొదటి రోజుల్లో విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు వంట ఉండేది కాదు. హెచ్చమ్మ వాళ్ళు ఏమైనా తెచ్చి ఇస్తే తినటం, పాత్రలు కడిగి పడుకోవటం అంతే. అబ్బాయికి ఏమీ లేదే. జంట అప్పడం అంటే ప్రియమే. ఆ అప్పడాలైనా చేస్తే బాగుండును అని తోచింది ఆమెకు. చేసిన చెయ్యే కదా, ఊరుకోలేకపోయింది. నాకు తెలియకుండా మొదలియార్పాటికి, హెచ్చమ్మకు ఇంకా ఎవళ్లకో అన్నీ సిద్ధంగా ఉంచమని ముందే చెప్పి ఒక సాయంత్రం ఊళ్ళోకి వెళ్ళి వస్తానని బయలుదేరింది. ఆమెనటు పోనిచ్చి ఏం చేస్తుందో చూద్దామని బయట ఉన్న చెట్టు కింద కూర్చున్నాను నేను ఎరగను అనుకుందామె. ఆ ఇల్లు ఈ ఇల్లు తిరిగి పెద్ద పెద్ద గిన్నెల్లో అన్నీ పెట్టుకొని వచ్చింది. నేనేమీ ఎరగనట్టు కళ్ళు మూసుకొని కూర్చున్నాను. గుహలో భద్రం చేసింది. చూడవచ్చిన వారంతా వెళ్ళారు. చీకటి పడిన తర్వాత ఏదో తిని దొంగ నిద్ర పోతున్నట్టు పడుకున్నాను. ఆమె సావకాశంగా గిన్నెలో నుంచి కర్రలు, పీటలు, పొడిపిండి, ఉండలు అన్నీ తీసి ప్రారంభించింది. 200-300 వందలున్నవి. ఒక్కటి చేయలేదు. నాకన్నీ చేయటం తెలుసునాయే, నాయనా కాసిన్ని చేయరా అంటూ చల్లగా సాగించింది. నాకింక సమయం చిక్కింది. దీనికి స్పందిస్తే ఇంకొకటి ప్రారంభిస్తుంది. ఇప్పుడే ఖండించాలి అనుకున్నాను. నీవివన్నీ వదిలి వచ్చావు కదా, లభించింది తిని పడి ఉండక ఇవెందుకు? నేను చెయ్యను, నీవు చేసినా తినను, అన్నీ నీవే చేసుకో, నీవే తిను అని నా వాదం. ఆమె కాసేపు ఊరుకునేది. మళ్ళీ ఏమ్రా నాయనా, కాస్త సాయం చేయరా అనేది. నేను రానంటాను. ఆమె విడువక పిలుస్తూనే ఉంది. ఇది కాదని, అలాగైతే నీవే అప్పడాలు వద్దు, నేను ఇంకొక అప్పడం చేస్తాను అని ఆ అప్పడపాట చెప్పుట ప్రారంభించాను. ఆమె సదా పులుసు పాట, అన్నం పాట, ఇంకా ఏవో పాడుతూ ఉండేది. అన్నీ వేదాంతపరమైనవే. అప్పడం పాట లోగడ ఎవరూ రాసినట్లు లేదు. సరే మనం చెబుదామని ఆ పాట పాడాను.
ఆమెకు పాటలంటే ప్రాణం. పోని పాటైనా రాని అనుకున్నది. ఆ పాట పూర్తయ్యేసరికి ఆమె అప్పడాలైనవి. నేను ఈ అప్పడం తింటాను, నీవవి తినమన్నాను. ఇది 1914 సంవత్సరంలోనో లేక 15లోనో జరిగిందనుకుంటాను అన్నారు భగవాన్. ఎంత కథ ఉన్నదో ఈ వ్యాసంలో టూకీగా రాశాను, సరిపోదే అన్నాను. ఇదంతా దానిలో ఎందుకు అన్నారు భగవాన్. లేఖల్లో రాస్తాను అన్నాను. అలా రాస్తే రాయవచ్చును అని మళ్ళీ ఏదో స్ఫురించినట్లుండి, ఇదిగో ఈ అప్పడప్పాట రాసిన తర్వాత ఒకనాడు గిరి ప్రదక్షిణానికి బయలుదేరామందరం. స్వామి, అప్పడప్పాటకు అర్థం చెప్పండి అని అడిగారొకరు. సరేనని ఆరంభించాను. తాను గాని పంచకోశ క్షేత్రమునందు అని ఉన్నదనుకో, ఆ పంచకోశ క్షేత్రమునకే భగవద్గీత మొదలైన వేద గ్రంథాల్లో ఎన్నో ప్రమాణాలున్నవి. అవన్నీ చెప్పాను. అదేవిధంగా ఒక్కో పదానికి ఎన్నో ప్రమాణాలున్నవి. అవి చెప్పి తాత్పర్యం వివరిస్తూ వచ్చాను. ప్రదక్షిణం ముగిసి విరూపాక్ష గుహకు వచ్చి కూర్చున్నా. ఇంకా చెబుతూనే ఉన్నాను. తత్వసారం అంతా ఆ ఒక్క పాటలోనే ఇమిడి ఉందన్నమాట. సరిగ్గా వ్యాఖ్యానిస్తే అదే పెద్ద గ్రంథం అవుతుంది అన్నారు భగవాన్. అయ్యో, భగవాన్ చెప్పినప్పుడే ఎవరైనా రాస్తే బాగుండేది. ఇప్పుడైనా భగవాన్ని అడిగి ఎవరైనా రాస్తే బాగుండునే. భగవాన్ వ్యాఖ్యానించినట్టుగా మరెవరు వ్యాఖ్యానించగలరు అన్నాను నేను. సరిపోయింది అన్నారు భగవాన్ నవ్వుతూ. అప్పడప్పాట అర్థమంతా విన్న తర్వాత ఈ వ్యాసం నాకేమీ నచ్చటం లేదు, గృహలక్ష్మికి పంపను అన్నాను. ఏమో మీ ఇష్టం అని మళ్ళీ ఇలా సెలవిచ్చారు భగవాన్. నేనలా వాదిస్తున్నా కూరని పులుసుని మెల్లగా వంట ప్రారంభించింది. తర్వాత స్కందాశ్రమానికి వచ్చామా, ఆమె ఎప్పుడు అబ్బాయికి ఈ కూర ప్రియం అంటూ కొండంతా తిరిగి ఏవో తెచ్చేది. నీకు ఈ కాయలు తెస్తా, ఈ పళ్ళు తెస్తాను అనేది. వద్దంటే వినేది కాదు. ఒకసారి ఇటువైపు అడవికి వస్తూ ఉంటే బట్టకు ముళ్ళు పట్టుకున్నవి. అప్పుడే ఈ దోవ బాగు చేశారు. నన్ను విడిచి ఎక్కడికి పోననేది. ఎక్కడికైనా పోతే అక్కడికే చచ్చిపోతానేమో అని భయం. నా చేతుల్లో పోవాలని పట్టుదల. అలివేలు కొత్తగా ఇల్లు కట్టుకొని, అమ్మా ఒకసారి వచ్చిపోమ్మా, ఉండవద్దులే, కాలు పెట్టిపోతే చాలు అని బతిమలాడింది. పోనే లేదు. వస్తే అక్కడ జబ్బు చేస్తుందేమో, ఇక్కడికి రావడానికి రైళ్లు సరిగ్గా ఉండకపోవచ్చు, ఈ కొడుకు చేతుల్లో పోనేమో అని రానన్నది. ఈ శరీరాన్ని రక్కెస పొదలో పారేసినా సరే నీ చేతుల్లోనే అంతమొందాలి అనేది. ఇది చెబుతూ ఉన్నప్పుడు శ్రీవారి కంఠం బాధగా అనిపించింది. నా కళ్ళు చెమ్మగిల్లి, ఎవరికైనా వైరాగ్యం అంత దృఢంగా ఉండాలన్నమాట అన్నాను. అంటూ ఊరుకున్నారు భగవాన్. నీ చేతులతో ఈ శరీరాన్ని రక్కెస పొదలో పారేసినా సరే అన్నది కనుకనే ఆమె సమాధి పైన రాజాదిరాజ పూజనీయమగు దేవాలయం విరాజిల్లుతూ ఉన్నది. ఇప్పుడు చూసావా? సరే అన్నా, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. నిత్యమును పేల్చి తనుదానే భుజింప తన్మయ మగునటి నెలదీయగునని నిత్యమును పేల్చి తనుదానే భుజింప తన్మయ మగునటి అప్పడ మొత్తి చూడు అది తినినప్పుడేని ఆశ వీడు అప్పడ మొత్తి చూడు అది తినినప్పుడేని ఆశ వీడు అప్పడ మొత్తి చూడు. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 4/4/1947. అన్న, చాలా కాలం నుంచి వస్తూ పోతూ ఉన్న భక్తులొకరు 2-3 నాళ్ల క్రితం వచ్చింది మొదలు హాల్ అంతా కలిగి చూడడం సాగించారు. భగవానుని ఏదో అడుగుతారు కాబోలని చూస్తూనే ఉన్నాను. ఈ దినం మధ్యాహ్నం శ్రీవారి సమీపంలో కూర్చుని చల్లగా, స్వామి, ఈ హాల్లో అంతా కళ్ళు మూసుకొని ఏదో కూర్చుంటారే, అందరికీ ఫలితం కలుగుతుందా అన్నారు. ఆహా,
ఎవరెవరు ఏ ఏ తలుపులతో కూర్చుంటారో వారి వారికి ఆయా విధంగా ఫలితం కలుగుతుంది అన్నారు భగవాన్ చలోక్తిగా. ఒక్కొక్క చోట పురుషకారమే బలమంటారు, మరొక చోట అంతా దైవాధీనం అంటారు. ఈ రెండిటిలో ఏది స్వతంత్రమైనదో ఏది అస్వతంత్రమైనదో తెలియదే అన్నారా పృచ్ఛకులు. అవునవును, పూర్వజన్మ కర్మలుగాక దైవం అనేది వేరే లేదని శాస్త్రవిహితంగా ఈ జన్మలో చేసే కర్మనే పురుషకారం అంటారని, ఈ ప్రాక్తన అద్యతన కర్మలు రెండు గొర్రెపోతుల వలె ఒకదానికొకటి ఢీకొని పోరాడుతావని, సారహీనమైనదేదో అది పడిపోతుందని, అందుకే పురుషకారాన్ని బలపరుచుకోవాలని అంటారు. అసలు కర్మకు అది ఏదంటే అది ప్రశ్నించరాదంటారు. విత్తు ముందా చెట్టు ముందా అన్నట్లది తర్కానికే గాని ఇదమిత్తమని నిర్ణయించేందుకు సాధ్యపడదు. అందుకే నీవెవరో తెలుసుకో ముందు అంటా నేనెవరు, ఈ సంసార దోషం నాకెలా వచ్చింది అని విచారిస్తే తత్వజ్ఞానం కలిగి దోషం తొలగి శాంతి లభిస్తుంది. లభించుటేమి తానుగా ఉంటుంది అన్నారు భగవాన్. సరే అన్న, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 5/4/1947. అన్నా, నిన్న పురుషకారాన్ని గురించి ప్రశ్నించిన వారే నేటి ఉదయం భగవాన్ సోఫా దగ్గరగా కూర్చొని కొద్ది రోజుల కిందట తమ శరీరానికి వచ్చిన జబ్బు, డాక్టర్లు చేసిన చికిత్సలు, నౌకర్లు చేసిన సేవ విచారించి చెప్పి, స్వామి, ఈ శరీరాన్నే బాగు చేసుకోలేక డాక్టర్లకు నౌకర్లకు అప్పచెప్పామే, ఇదే మనకు స్వాధీనం లేదే, లోకాన్ని ఉద్ధరిస్తామంటారు కొందరు, ఏమిటది అన్నారు. నీకు తెలుసో లేదో 5-6 నెలల నుంచి భగవాన్ తైలం రుద్దటానికైనా ఎవ్వరినీ కాళ్లను తాకనీయడం లేదు. అవసరమని తోచినప్పుడు తామే రుద్దుకుంటున్నారు. అందువల్ల అప్పుడేమీ బదులు చెప్పక సాయంత్రం ఆ భక్తులు ఉన్నప్పుడు తమ కాళ్ళకి తామే తైలం రుద్దుకుంటూ చిరునవ్వుతో వారి వైపు చూసి, మనకు మనమే డాక్టర్లం, మనమే సేవకులం అన్నారు. మన పని మనం చేసుకునే శక్తి లేకుంటే ఏం చేస్తాం అన్నారా పృచ్ఛకులు. తినటానికి శక్తి ఉన్నప్పుడు దీనికి ఎందుకుండదు అన్నారు భగవాన్. వారేమీ చెప్పలేక తల వంచుకున్నారు. ఇంతలో పోస్టు వచ్చింది. చూస్తున్నారే కానీ లోపల నవ్వుకుంటూనే ఉన్నారు భగవాన్. పోస్టు వెళ్ళిన తర్వాత చిరునవ్వుతో, పూర్వం ఒక అయ్యవారికి ఆచార్యపీఠాన్ని అలంకరించాలి అని ఉండేదిట. శిష్యులు ఉండాలా మరి? ఎంతో శ్రమపడ్డాడు. ఎవరైనా వస్తే కాసేపట్లో అయ్యవారి ప్రవీణత అవగాహన అయ్యేది. వెంటనే వచ్చిన వాళ్ళు వచ్చిన దోవన వెళ్ళిపోయేవారు. అంతేగాని ఒక్కరూ ఉండేవారు కాదు. ఏం చేస్తాడు? ఒకనాడు ఈ పెద్ద మనిషి పట్టణానికి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ తమ గొప్ప నిలుపుకోవాలి కదా. కూడా మనిషి లేడయ్యే. లేనట్లు ఎవరికీ తెలియకూడదు. మూట నెత్తిన ఉంది. ఎవరు చూడకుండా ఏ ఇంట్లోనో ముందే మూట పెట్టి తర్వాత తాను వెళ్ళినట్టు నటిద్దామనుకున్నాడు. ఊరంతా తిరిగాడు. ఏ ఇంట్లో కాలు పెడదామనుకున్నా అంతా బయటే తిరుగుతున్నారు. ఏం చేస్తాడు పాపం? సాయంత్రం కావచ్చింది. అలిసిపోయాడు. కడకొక ఇంటి ముందు ఎవరూ లేరు. తలుపు తెరిచే ఉంది. ఇంకేమని ఒక మూలన మూట పెట్టి వచ్చి వసారాలో కూర్చున్నాడు. కాసేపటికి ఆ ఇంటి ఇల్లాలు బయటికి వచ్చి, ఎవరండి మీరు అంది. అమ్మా, నేనా? ఫలానా ఊళ్ళో ఆచార్యుడిగా ఉంటున్నానమ్మా. ఈ పట్టణంలో కొంచెం పని ఉండి వచ్చాను. మీరు మంచి గృహస్థులని విన్నాను. ఈ రాత్రికి ఇక్కడ ఉండి పొద్దున వెళ్ళిపోదామని నా శిష్యుడి చేత ముందే మూట పంపాను ఇక్కడికి, పెట్టి రమ్మని. పెట్టాడా అమ్మా అన్నాడు. ఎవరూ రాలేదండి అన్నదామె. కాదమ్మా, ఇక్కడ పెట్టి బజారుకు వెళ్ళి కొన్ని వస్తువులు తెమ్మన్నాను. ఏ మూలైనా పెట్టాడేమో చూడండమ్మా అన్నాడు. ఆమె అటు ఇటు చూస్తే ఒక మూలన ఈ మూట ఉంది. సరేనని భర్త తాను అతనికి అన్నపానాదులిచ్చి ఆదరించారు. రాత్రి పొద్దుపోయింది. ఏమండి, తమ శిష్యుడు ఇంకా రాలేదే? ఏమిటి అంటే, ఆ పిల్లకాయ వెధవ బజారులో చిరుతిండి తిని తిరుగుతున్నాడు కాబోలు. వాడికేమీ వద్దు, మీరిక పడుకోండి,
వాడు వస్తే నేను తలుపు తీస్తాను అన్నాడు. ఆ దంపతులకి అప్పటికే అయ్యవారి సంగతి అవగతమైంది. వేడుక చూద్దామని ఇంట్లోకి వెళ్ళి పడుకున్నారు వాళ్ళు. ఇక ఆచార్యులు నటన సాగించారు. వీరు పడుకున్నది ముందు గదిలో. ఇంట్లో వారికి వినపడేటట్టు గడియ తీశారు. అదేం ఇంతసేపు చేశావేరా? ఇలా చేస్తే డొక్క చీలుస్తాను వెధవా, జాగ్రత్తగా ఉండిక అను గొంతు మార్చి, స్వామి స్వామి క్షమించండి, ఇక చేయనంటూ మళ్ళీ మంచిది, ఇలారా, కాళ్ళు పిసుకు, ఇక్కడరా, ఇక్కడ, అబ్బబ్బా పిడికిలతో కొట్టరా, బాగా అంటూ తన కాళ్ళని తానే పిసుక్కుంటూ కాసేపు నటించి, చాలు పొద్దుపోయింది వెళ్ళి పడుకో అని చెప్పి నిద్రపోయాడు. ఆ దంపతులున్న చోటు నుండి ఈ గదికి ఒక కంత ఉన్నది. ఆ కంతలో నుంచి వారి వేడుకంతా చూస్తూనే ఉన్నారు. వేకువ వేళయింది. మళ్ళీ ఆరంభించారు ఆ ఆచార్యులు. ఒరేయ్, కోళ్ళు కూసాయిరా, ఫలానా వారింటికి వెళ్ళి ఫలానా పని చేసిరారా అని తలుపు తీసినట్టు తీసి పంపినట్టు నటించి పడుకున్నారు. ఆ దంపతులు ఇది చూశారు. తెల్లవారింది. మూటె ముల్లా కట్టి మూలబెట్టి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసేందుకు సమీపంలో ఉన్న సరస్సుకు వెళ్ళాడు ఈ ఆచార్యుల వారు. మూట తీసి దాచారి దంపతులు. ఆచార్యుల వారు వచ్చి గది అంతా వెతికితే మూట కనపడలేదు. అమ్మా, నా మూట ఏది అన్నాడు. అయ్యా, తమ శిష్యుడు వచ్చి తాము తెమ్మన్నారని తీసుకెళ్లాడే, ఇప్పుడు రాత్రి తమ కాళ్ళు ఒత్తినవాడేనండి, ఆ మలుపు తిరిగి ఉంటాడేమో చూడండి స్వామి అన్నారా దంపతులు. ఇంకేం చేస్తాడు, నోరు మూసుకొని దారి పట్టాడు. శిష్యుడు సేవ చేయటం ఇదిగో ఇలాగే, నాలాగే మనకు మనమే సేవకులం అంటూ తమ కాళ్ళు తామే పిసుక్కుంటూ తామే గుద్దుకుంటూ అభినయించారు భగవాన్. సరే అన్న, ఇక సెలవు, వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. నమో భగవతే శ్రీరమణాయ. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 6/4/1947. అన్న, నిన్న మధ్యాహ్నం ఒక భక్తులు భగవానుని సమీపించి, స్వామి, తానెవరో తన ఆత్మను విచారించి తెలుసుకునేందుకు ధ్యానం చెయ్యాలి కదా, ధ్యానానికి కూర్చుంటే నిద్ర వస్తుందే, అది రాకుండా ఉండే ఉపాయం ఏమిటి అన్నాడు. ప్రస్తుతం నీవు జాగ్రత్తగా ఉండడం నేర్చుకో, తర్వాత నిద్ర సంగతి చూద్దాం. జాగ్రత్తలో ఎన్నో కలలు కంటాం, అవి లేకుండా జాగ్రత్త కలగాలి. ముందు ఈ చూచేదంతా స్వప్నమే, ఈ స్వప్న ప్రపంచంలో నుండి మేలుకోవాలి అన్నారు భగవాన్. ఆ జాగ్రత్త కలగడానికి సాధన కావాలి కదా. ఏదో ఒక నియతి ఏర్పరచుకొని సాధన చేద్దామంటే ఈ నిద్ర వస్తుందే, ఏ విధంగా దీన్ని పోగొట్టుకోవాలో భగవాన్ దయతో సెలవియ్యాలి అన్నారా పృచ్ఛకులు. ఆవరణ విక్షేపాదుల్లో మొదటి ఆవరణమే నిద్ర. సాధ్యమైనంత వరకు అది రాకుండా చూసుకోవాలి. అది ఏ కారణం వల్ల వస్తున్నది అని విచారించి ఆహార విహారాదులు స్వచ్ఛంగా మితంగా ఉండేట్లు చేసుకుని నిద్ర రాకుండా చూసుకోవాలి. కానీ వచ్చిన తర్వాత ఆపాలంటే లాభం లేదు. పుష్టిగా తింటే సుష్టుగా నిద్ర రాదా మరి? ధ్యానానికి కూర్చుంటే తల ఊగుతుంది. కొందరు వెంట్రుకలు వెనకవైపున మేకుకు కట్టుకుంటారట. తల ఊగినప్పుడు మెలకువ రావటం తప్ప దానివల్ల ధ్యానానికి ఏం ప్రయోజనం? చిన్నప్పటి నా నిద్ర చరిత్ర ప్రసిద్ధమైనదే కదా. స్కూల్లో పాఠాలు చెబుతుంటే కునికిపాట్లు వస్తావని వెనక గోడకు మేకొకటి కొట్టి తాడు కట్టి జుట్టుకు ముడిపెట్టేవాణ్ణి. తల ఊగితే తాడు బిగిసి మెలకు వచ్చేది. అలా కట్టుకోకుంటే పంతులు చెవులు మెలేసేవారు అని నవ్వనారంభించారు భగవాన్. భగవాన్ ఇదంతా కల్పించి చెప్పడం లేదు కదా అన్నారు మురగనార్. లేదు, వాస్తవమే. పాఠం వినకుంటే పంతులు దండిస్తారని అలా చేసేవాణ్ణి. అప్పటి స్థితి అది. ఇక్కడికి వచ్చిన మొదటి రోజుల్లో కళ్ళు మూసుకొని ఒకే ధ్యానంలో ఉంటే రాత్రేదో పగలేదో తెలిసేది కాదు. ఎప్పుడైనా కళ్ళు తెరిచి చూస్తే అప్పుడే పొద్దుగుంకిందా తెల్లవారిందా అనిపించేది. ఆహారం లేదు, నిద్ర లేదు. విహారం ఉంటే ఆహారం కావాలి, ఆహారం ఉంటే నిద్ర వస్తుంది. విహారం లేకుంటే ఆహారం వద్దు, ఆహారం లేకుంటే నిద్ర రాదు. ప్రాణాధారంగా ఏ స్వల్పాహారమో కుక్షిలో పడితే చాలు. నాకు అంతే అయ్యేది.
కళ్ళు తెరిచినప్పుడు ఎవరో ఒకరు ద్రవరూపంగా ఏదో ఒకటి గ్లాసు ఆహారం ఇచ్చేవారు అంతే. అయితే ఒకే నిర్వికల్ప నిష్టలో ఉన్నప్పుడే తప్ప మనసు శరీరం వ్యవహారార్థం ఉపయోగించినప్పుడు ఆహార నిద్రలు విసర్జించుటకు వీలవుతుందా? అలా చేస్తే శరీరం తూలుతుంది. అందువల్ల మిత సాత్వికాహారం విహార నీతి అత్యున్నతికి అత్యంత ఆవశ్యకమని చెప్పవలసి ఉన్నది. ఉత్తములు నిష్కామ్య సత్యాచరణకు నిద్ర వల్ల కాలం వృధా పోరాదని చాలా భాగం నిద్రను దూరం చేస్తారు. 10ంటికి పడుకొని 2ంటికి లేవడం మంచిదన్నారు కొందరు. అలాగైతే నిద్రకు 4 గంటలు చాలన్నమాట. 4 చాలదు, 6 గంటలు కావాలి అన్నారు కొందరు. అంటే ఆహార నిద్రలను అసలు మానటం మంచిది కాదు, అతిగా ఉండకూడదు అన్నారన్నమాట. నిజమే, ఏదైనా పూర్తిగా అరికట్టాలంటే మనసు దాని మీదికే పోతూ ఉంటుంది. అందువల్ల సాధకుడైన వాడు అన్నిటికీ మితంగా టైం ఇవ్వాలి అన్నారు భగవాన్. సరే అన్న, ఇక వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. ఇక సెలవు. భగవతే శ్రీరమణాయ నమో భగవతే శ్రీరమణాయ నమో భగవతే శ్రీరమణాయ